పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, సమావేశం ఏర్పాటు చేసింది. దానికి జంతువులన్నీ ఆసక్తిగా హాజరయ్యాయి. వాటితో సింహం ఇలా అన్నది, మిత్రులారా, ఎన్నో రోజుల నుంచి మంత్రి పదవి ఖాళీగా ఉంది కదా, మీలో ఒకరిని మంత్రిగా ఎన్నుకుంటే నేను ఆమోదిస్తాను, సరేనా అంది. అది విన్న జంతువులు 2 వర్గాలుగా విడిపోయాయి, 2 గ్రూప్స్ అయ్యాయట. ఒక క్రూర నక్క పేరుని, సాధు జంతువులన్నీ గజరాజు పేరును ప్రతిపాదించాయి, అంటే ఏనుగు పేరును ప్రతిపాదించాయి. 2 వేరు పేర్లను విన్న సింహం, నేను ఈ రోజు నుంచి ఓ నెల రోజుల పాటు విహారయాత్రకు వెళ్తున్నాను. ఈలోగా నా బాధ్యతలను మీరు ప్రతిపాదించిన గజరాజుకు సగం, నక్కకు సగం అప్పగిస్తాను. నేను అడవిలో లేని ఈ నెల రోజులు వీళ్ళ ఇద్దరిలో ఎవరు అడవిని బాగా తీర్చిదిద్దుతారో వాళ్ళకే మంత్రి పదవి దక్కుతుంది, సరేనా అని చెప్పి విహారయాత్రకు బయలుదేరిందా సింహం. ఆ మరుసటి రోజు నుంచి గజరాజు రోజు ఉదయాన్నే బయలుదేరి జంతు స్థావరాలకు వెళ్ళి అన్ని జీవులతో వ్యక్తిగతంగా మాట్లాడేది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తన స్థావరానికి తిరిగి వచ్చేది. అలా ఒక 10 రోజులు అడవిలో ఉన్న అన్ని జంతువులతోనూ మాట్లాడింది. అది గమనించిన క్రూరమైనటువంటి కుర్రనక్క ఈ గజరాజు మంత్రి పదవి దక్కించుకోవడానికి ఏదో పెద్ద ప్రణాళిక వేస్తోంది అని ఊహించింది. దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. అసలుకే జిత్తుల మారినక్క, క్రూరమైనది. ఇంకా కుర్రనక్క అంటే యంగ్. ఆ మరుసటి రోజు గజరాజు అడవి మధ్యలో తేనెటీగల కోసం సింహం స్థాపించిన మధువనాన్ని అడవి పులిమేరకు మార్చింది. అడవి మధ్యలో నుంచి అడవి బయట వరకు పందికుక్కల సహాయంతో పెద్ద సొరంగం తవ్వించింది. మరుసటి రోజు నీటి ఏనుగులతో నీటి కుంటలు వెడల్పు చేయించింది. అక్కడి నుంచి వచ్చిన మట్టిని గాడిదలతో రాజుగారి గుహకు ఆనుకొని ఉన్న కొండల అంచుల వరకు మోయించింది. కోతులతో ఆ మట్టిని పెద్ద ఉండలుగా తయారు చేయించి వాటిని చెట్లకు దన్నుగా పెట్టించింది. ఎలుగుబంట్ల స్థావరాన్ని కొండపైకి మార్పించింది. ఏనుగుల స్థావరాన్ని నీటి కుంటల దగ్గరకు మార్చింది. వయసుల వారీగా జంతువుల కోసం వేరువేరుగా ఎన్నో శిబిరాలు ఏర్పాటు చేయించింది. తమతో ఈ పనులన్నీ గజరాజు ఎందుకు చేయిస్తుందో తెలియకపోయినా అది చెప్పిన పనులు చెప్పినట్లు పూర్తి చేశాయి అన్ని జంతువులు కూడా. తర్వాత రోజు అందరినీ సమావేశపరిచి ప్రతి జంతు సమూహానికి ఒక లీడర్ని పెట్టి వారి బాధ్యతలు తెలియజేసి గజరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన సింహం ఓ రోజు మధ్యాహ్నం మండు టెండలో తన గుహ దగ్గర సమావేశం పెట్టింది. అన్ని జంతువులు హాజరయ్యాయి. సింహం మాట్లాడుతూ, మిత్రులారా, మనం అనుకున్న విధంగా ఈరోజు నేను మన అడవికి ఒక మంత్రిని ఎన్నుకుందాం. నేను అడవిలో లేని ఈ నెల రోజులు మన అభ్యర్థులైన గజరాజు, నక్క తమ బాధ్యతలు ఎవరు గొప్పగా నిర్వహించారని మీకు అనిపిస్తే వాళ్ళకు మీ ఓటు వేయండి, సరేనా అంది. అది విన్న నక్క ఆవేశంగా, మహారాజా, ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టే ముందు వీళ్ళు కొన్ని విషయాలు మీతో చెప్పడానికి భయపడుతున్నారు. మీరు అనుమతిస్తే వాళ్ళ తరఫున నేను చెప్తాను అంది. అప్పుడు సింహం, చెప్పు, ఏమైంది అంటూ గంభీరంగా అడిగింది. వెంటనే నక్క, మహారాజా, మీరు మాకు బాధ్యతలు అప్పగించి వెళ్ళాక ఈ గజరాజు చేసిన అరాచకాలు అన్నిన్ని కావు. అధికార దుర్వినియోగం చేస్తూ అడవిలో జంతువుల స్థావరాలన్నీ మార్చి వాటితో కష్టమైన పనులు చేయించుకుంది. అంతేకాకుండా జంతువుల మధ్య ఎలాంటి ఐక్యత కూడా, యూనిటీ లేకుండా ఉండేటువంటి పనులు చేసింది. అవునా కాదా, మీరే చెప్పండి మిత్రులారా అని జంతువులను అడిగింది నక్క. అది విన్న జంతువులు, అవును మహారాజా అంటూ సింహంతో అవి అనుభవించిన కష్టాల గురించి చెప్పసాగాయి. ఈలోగా అడవి పొలమేరల నుంచి అమాంతంగా ఒక పెద్ద సమూహంగా వచ్చిన తేనెటీగలు అడవికి నిప్పంటుకుంది అంటూ గజరాజుకు సమాచారం అందించాయి. అది విన్న నక్క వెంటనే గాబరాగా పారిపోండి అంటూ కేకలు పెడుతూ అక్కడి నుంచి పారిపోయింది. గజరాజు మాత్రం సమూహ నాయకుల వైపు చూసి సైగ చేసింది లీడర్స్కి. అంతే, తమ బాధ్యతల ప్రకారం కోతులు వయసులో పెద్ద జంతువులన్నింటినీ సొరంగంలోకి పంపించే పనిలో పడ్డాయి. ఏనుగులు నీటి కుంటల దగ్గర నుంచి తొండంతో మంటలపైకి నీళ్లు జల్లాయి. అయినా మంటలు ఆగకుండా నేలపై పడి
నేలపై పడి ఉన్న ఎండుటాకుల వల్ల ఇంకా మంటలు అంటుకున్నాయి. మెల్లగా నిప్పు కింద నుంచి కొండపైకి పాకడం మొదలుపెట్టడం గమనించిన ఎలుగుబంట్లు గజరాజు ఆదేశాల మేరకు మట్టి ఉండలను కిందకు జార్చడంతో ఒక్కసారిగా మంటలన్నీ ఆరిపోయాయి. అది గమనించిన జంతువులన్నీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. మళ్ళీ సింహం గుహ దగ్గరకు వచ్చి గజరాజు ఎందుకు ఇవన్నీ వాటితో చేయించిందో గుర్తించాయి. అనుభవంతో జంతువుల ప్రాణాల్ని కాపాడిన గజరాజే తమకు మంత్రిగా కావాలంటూ నినాదాలు చేశాయి. అంటే వాళ్ళతో కష్టపెట్టిను నన్ను అని అన్ని జంతువులు అనుకున్నాయి. కానీ ఒక ఆపద వచ్చినప్పుడు ఇది చేసినటువంటి పనుల వల్ల ఆ ఆపద తొలగిపోయింది. అంతే కదా రేయాన్ష్? అవును. మరి పైనుంచి మట్టి బాల్స్ని అన్నిటిని కింద పడేసేసరికి ఆ మంటల మీద మట్టి వేయగానే ఏమవుతుంది, మంటలు ఆరిపోతాయి. అలా చేయడం వల్ల దీని తెలివి అమోఘంగా ఉంది. కాబట్టి ఇలాంటి తెలివి గల వాళ్ళు మంత్రిగా ఉంటే తన రాజ్యానికి మంచి అని చెప్పి గజరాజునే తన మంత్రిగా నియమించింది సింహం. ఇంతటి చక్కటి కథను రాసిన వారు ఎవరు? ఆదిత్య పట్నాయక్ గారు. మరి నక్క ఏమి చేయకుండా ఏదో ఒక చాడీలు చెప్దామని అనుకుంది. కానీ ఎప్పుడైనా కూడా వయసులో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి ముసలి వాళ్ళకంటే. కానీ ముసలి వాళ్ళు కానీ లేకుంటే వయసులో పెద్దవాళ్ళు కానీ చేసే పనులను తప్పుపడుతూ వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటే ఏం జరుగుతుంది? వాళ్ళ అనుభవం ఎప్పటికైనా అనుభవమే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా చెప్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం ఫాలో అవ్వాలి.